హాయ్, హలో, నమస్తే. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుంటారని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృపాహోమ్. నా పేరు బాను. ఈరోజు మనం రీపాటింగ్ చేసుకునే మొక్కల్లో కొంచెము ఎప్సమ్ సాల్ట్, కొంచెం బోన్ మిల్లు, కొంచెము ఆ, ఇంకోటి దాని పేరు నాకు రాలేదు, అవన్నీ కలిపి మొత్తం వేస్తున్నాను అనమాట. వేసి మనం లూజ్గా ఉండాలి కాబట్టి మట్టి, మన అందరూ కోకోపీట్ వేస్తారు. నా దగ్గర అయితే కోకోపీట్ లేదు. నేను ఫ్రీగా తెచ్చుకున్న ఏంటంటే రంపం పొట్టు. ఇక్కడ దగ్గరలోనే నాకు ఒక కార్పెంటర్ షాప్ ఉంది. ఆ కార్పెంటర్ షాప్ దగ్గర మనకి ఎంత కావాలంటే అంత ఫ్రీగా బయట పోసేస్తారు అనమాట, ఒక కుప్ప కింద. అది తెచ్చుకుని నేను ఇందులో మట్టిలో కలుపుకుంటున్నాను. కాబట్టి నా మట్టి చాలా గుల్లగా ఉంటుంది, చాలా తేలిగ్గా ఉంటాయి అనమాట గుండీలు. అందుకనేసి అలా చేస్తున్నాను నేను. ఓన్లీ మట్టి, పాత మట్టేనండి, కొత్త మట్టి ఏం లేదు. పాత మట్టిలో ఈ ఎరువులన్నీ కలిపి కొంచెము రంప పొట్టు కలిపి పెడుతున్నాను. ఏం పెడుతున్నానంటే పసుపు మొక్క ఒక దాంట్లో చిన్నది పెట్టాను, అది మళ్ళీ నేను దీంట్లోకి పెద్ద దాంట్లోకి రీపాటింగ్ చేశాను. అలాగే కొన్ని శుక్రవారం సంతలో తెచ్చుకున్న చామగడ్డలు ఉంటాయి కదా, అవి ఆల్రెడీ నేను వండలేదు అనమాట. వారం 10 రోజులు అయ్యింది. వండకపోయేసరికి అవి మొక్కలన్నీ వచ్చేసినాయి, పైన వడుపుల్లాగా గ్రీన్ కలర్లో మొక్కలు వచ్చేటట్టున్నాయి. అందుకనేసి అవి పెట్టేశాను అనమాట అవతల కుండీలు. దీని పేరు మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. ఇవైతే నా దగ్గర చాలా మొక్కలు ఉన్నాయి. నేనైతే కొనలేదు ఈ మొక్కల్ని. నాకు ఫస్ట్లో ఒకసారి ఒక మొక్క రోడ్డు మీద దొరికింది అంటే చాలా వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్దవి అయిపోయినాయి అనేసి పడేశారు. నేను బండి మీద నిజం చెప్తున్నాను, ఏరుకొచ్చుకుంటానంటే మొక్కల్ని ఎక్కడైనా సరే. ఎవరైనా గార్డెన్ క్లీన్ చేసినప్పుడు ఎవరైనా పక్కన పడేస్తూ ఉంటారు కదా, అలాంటి దగ్గర ఏదైనా నా దగ్గర లేని మొక్క ఏదన్నా కానీ దొరికిందంటే మాత్రం ఖచ్చితంగా, లేకపోతే ఎక్కడైనా మొలిసినా కూడా నేను ఏరుకొచ్చుకుంటాను అనమాట. నా దగ్గర ఉన్న కుండీల్లో మొక్కలన్నీ కూడా, అలా కొన్ని ఎడీనియం కొమ్మలు కూడా తెచ్చుకుని పెట్టుకున్నాను నేను. అట్లనే కట్ చేసి పడేసినవి. ఈ మనీ ప్లాంట్లు కానీ, ఈ పక్కన కనిపిస్తుంది పర్పుల్ ప్లాంట్, అది కానీ, ఇంకా తమలపాకు ప్లాంట్ కానీ, ఏదైనా సరే నేను అలా తెచ్చుకుని పెట్టుకున్నాయి. ఇవైతే నా దగ్గర దగ్గర ఒక 10 మొక్కల దాకా ఉన్నాయి. లాస్ట్గా చూపిస్తాను మీకు, వీడియో కూడా పెడతాను. అట్లా తెచ్చుకున్నాయి అనమాట. నా దగ్గర ఇప్పుడు అన్ని కలిపి చాలా రకాల మొక్కలు ఉన్నాయి. దీనికన్నా ముందు వీడియోలో నేను గులాబీ కొమ్మలు పెట్టాను, చూసారు కదా. ఆ గులాబీ కొమ్మలు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి అంటే తప్పకుండా. ఇప్పుడు వర్షాలు బాగా వస్తున్నాయి కదా, తప్పకుండా సక్సెస్. ఎందుకంటే వాటికి ఎప్పుడు మాయిశ్చర్ ఉండాలన్నట్టు, మాయిశ్చర్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. అలాగే మందార కొమ్మలు పెట్టాను. అలాగే బోగన్విలియా కూడా పెట్టానండి నేను. బోగన్విలియా 2 కలర్స్ ఉన్నాయి ఒకే కొమ్మకి. అలాగే రావాలని కోరుకుంటున్నాను. నేను 2 కలర్స్ ఉన్న బోగన్విలియా అని అడిగితే చిన్నది మోరడు ప్లాంట్ లేదు కానీ దాన్ని 350 రూపాయలు చెప్పాడు. ప్లాంట్స్ అయితే చాలా రేట్లు ఉన్నాయట. మనం చాలా ఒక ప్లాంట్ని కొనుక్కొని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో మనకే తెలియాలి అది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కొనాలంటే కూడా చాలా రేట్లు ఉన్నాయి. గార్డెన్ నేనైతే 0 బడ్జెట్లో పెంచాలనుకున్నాను. నాదంతా 0 బడ్జెట్లోనే చేస్తాను. కానీ ఈ మధ్యలో ఎందుకంటే గార్డెన్ అందంగా ఉండాలి అనే దృష్టిలో కొమ్మలతోనే పెంచుతున్నాను. కానీ కుండీలు మాత్రం కొన్నాను, చూసారు కదా. అవి అలా కొన్నాను. నా దగ్గర ఉన్న ఇనప స్టాండ్లు కూడా అవి నేను కొనలేదు. ఎందుకంటే మా అబ్బాయికి సైకిల్ కొన్నాను ఒకప్పుడు. సైకిల్ కొంటే ఆ సైకిల్ ఇంకా పెద్దోడు అయిపోయాడు కదా, ఇప్పుడు తొక్కట్లేదు అనేసి ఆ సైకిల్ ఇచ్చేసి, ఆ ఈదులమ్మటి వస్తారు కదా ఇనప సామాన్లు కొనుక్కుంటామని, వాడి దగ్గర పాత స్టాండ్లు ఎవరో అమ్మేసినవి ఉంటే అవి తీసుకుని నేను వాడికి సైకిల్ ఇచ్చేసాను అనమాట. రీప్లేస్ చేశాను అలాగా. ఎందుకంటే నా దగ్గర ఇంకా ప్లాంట్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా, చూసారా ఎంత బాగా అవి సేమ్ కలర్ ప్లాంట్సే ఉన్నాయి. స్నేక్ ప్లాంట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఆల్రెడీ ఒక కుండీలోకి మార్చాను, ఇంకొక 2-3 కుండీల్లో పెడదామని అనుకుంటున్నాను. అలాగా ఇలాగ చేశాను అనమాట. ఉంటాను మరి.